వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను చూడండి క్యారెట్ పచ్చడి చేస్తున్నాను నా స్టైల్లో. ఓకేనా? ఇవి క్యారెట్ని పైన చెక్కు తీసి ముక్కలు చేసుకోవాలి. ఇవి కూడా చిన్న చిన్న ముక్కలు చేయాలి. ఎండుమిర్చి, పల్లీలు వేయించాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు తీసుకోవాలి. ఇవైతే సరిపోతాయి. నేను కొద్దిగా కొంచెం వాడిపోయిన కొత్తిమీర ఉంది, ఇది వేద్దాం అనుకుంటున్నాను. మీరు కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా స్కిప్ చేయొచ్చు. ఓకేనా? ఇవన్నీ క్లీన్ చేసి చక్కగా కట్ చేసి రెడీ చేసి పెడతాను. ఓకే, ఒక చాకు పెట్టి ఇలా ఇలా గీరేస్తే మనకి చిక్కు వచ్చేస్తుంది. ఓకేనా? ఇది మొత్తం ప్రాసెస్ అంతా చేసి ముక్కలు చేసి తీసుకొస్తాను.
సిమ్లో పెట్టి ఉడికిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం చింతపండు కూడా వేసేస్తున్నాం. కడిగిన చింతపండు వేసేస్తున్నాం. గింజలు కాడలు లేకుండా తీసుకుని కడిగి వేసేసుకుందాం. ఇలా మగ్గిపోయింది కదా, మనం దీన్ని మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు అలాగే ఉంచేద్దాం. మూత పెట్టుకుని అలాగే ఉంచేద్దాం. స్టవ్ ఆపేస్తున్నాను. అది పూర్తిగా దాని అంతటా అది చల్లారే వరకు ఉంచి మనం పచ్చడి చేసుకుందాం. ముందు మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు వేసాను. తర్వాత ఇవి మనం వేయించుకున్న పదార్థాలన్నీ వేసేసుకుని, ఆల్రెడీ ఉప్పు కూడా వేసేసాం కాబట్టి ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఫస్ట్ ఒకసారి క్రష్ చేసుకుని తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే కొంచెం బరకగానే ఉండాలండి, మర్చిపోవద్దు. మరీ పేస్ట్లా చేసుకోవద్దు. చాలా అంటే చాలా రుచిగా ఉండడమే కాదు, కళ్ళకి చాలా మంచిది కదా క్యారెట్ రకరకాలుగా మనం ఆహారంగా తీసుకోవడం చాలా మంచిది కాబట్టి చక్కగా ఇలాంటి పచ్చడి చేస్తే ఎవ్వరూ నో చెప్పకుండా, అంటే అందరూ కూడా నో చెప్పకుండా చక్కగా తినేస్తారు. చూడండి, నేను మిక్సీ పట్టాను, కొంతవరకు మిక్సీ పట్టి ఇప్పుడు వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పడుతున్నాను అనమాట. మొత్తం మీద మనం ఈ చట్నీ ఎలాగంటే కొంచెం క్రష్ చేసినట్టు, అదే పల్స్ ఇచ్చుకుంటూ చేస్తే మనం రోట్లో రుబ్బుకున్న స్ట్రక్చర్ వస్తుంది. అందుకని తప్పనిసరిగా ఆపి మిక్సీ చెయ్యండి. చట్నీ రెడీ అయిందండి. ఇప్పుడు మనం కొంచెం స్టవ్ మళ్ళీ ఆన్ చేసుకొని పోపు వేసుకుందాం. పోపు పెద్ద హడావిడిగా ఏం వేయక్కర్లేదు, ఎందుకంటే అన్నీ ఆల్రెడీ వేసినాయి కాబట్టి. ఇప్పుడు మనం కొంచెం ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని దానిలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని చక్కగా పచ్చిశనగపప్పు వేసుకుని బాగా వేగిన తర్వాత వాటిని తీసి పచ్చడిలో కలిపేసుకున్నా పర్వాలేదు. నేనేం చేస్తున్నానంటే ఇవన్నీ వేగిన తర్వాత పచ్చడిని పోపు డేషాలో వేసేస్తున్నాను అనమాట. ఓకేనా? అది చూద్దాం. ఫస్ట్ ఆవాలు వేస్తున్నాను, పచ్చిశనగపప్పు, కొద్దిగా జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ వేస్తాను చూడండి. కొంచెం కడిగి పెట్టిన కరివేపాకు, ఒకే ఎండుమిర్చి, అంటే మనం చేసిందే ఎండుమిర్చితో కాబట్టి చట్నీ ఒక ఎండుమిరపకాయ వేసి తాలింపు వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు.
వేసి కొంచెం దోరగా వేగిన తర్వాత మనం చక్కగా మిక్సీ పట్టుకున్న ఈ చట్నీని దీనిలో వేసేసుకుందాం. మీరు వీలైతే ఈ పోపుని పచ్చట్లో వేసుకోవచ్చు, అలాగా వేసుకోవచ్చు, ఇలాగా కూడా వేసుకోవచ్చు. నేనైతే పోపులు వేసేసి మనం చట్నీ చేసేటప్పుడు కొద్దిగా వాటర్ వేసాం కదా, మామూలు నీళ్ళే వేసాం కాబట్టి ఒక 2 నిమిషాలు అలా వేయిస్తే ఇది నిల్వ ఉండటానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే 2-3 రోజులు నిల్వ ఉంచుకోవాలంటే ఇలాగ వేయించుకుంటే మనం వేసిన వాటర్ తాలూకా చెమ్మదనం పోతుంది. ఇలా తయారైందండి పచ్చడి. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా నెయ్యి వేస్తున్నాను పైన, ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి కారం లేకుండా ఉండటానికి 1 స్పూన్ నెయ్యి వేసేసి దీన్ని కలిపేసి వాళ్ళకి పప్పుచారు లేకపోతే పప్పులోకి ఇది కలిపేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ చట్నీ రైస్లోకి వట్టిగాను తినొచ్చు, అన్ని టిఫిన్స్లోకి కూడా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఓకేనా? మీరు ట్రై చేసి బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, ఈ ఆకు తెల్ల గలిజేరు అంటారు. ఇది చాలా అంటే చాలా మంచిది మనకి, ఎందుకంటే 40s దాటిన తర్వాత నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆకుని పప్పులో వేసుకోవడం కానీ, లేకపోతే ప్రతి కూరలోనూ మనం కరివేపాకు వేసుకున్నట్టు వేసుకోవడం కానీ చేస్తే ఏమవుతుందంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. తర్వాత అదేంటి కాన్స్టిపేషన్ అనేది లేకుండా ఉంటుంది. ఒకవేళ కిడ్నీ ఏమైనా ఇబ్బంది పడుతుందంటే ఇది రిపేర్ చేస్తుంది అన్నమాట. మర్చిపోకుండా ఈ ఆకు తెల్ల గలిజేరు ఇది పెద్దవాళ్ళకి చాలామందికి తెలుసు, తెలియని పిల్లల కోసం నేను చెప్తున్నాను. 40 దాటిన దగ్గర నుంచి ఇది ఏదో రకంగా వాడుకోవడం చాలా మంచిది. చూడండి, ఈ ఆకు కొద్దిగా పట్టుకెళ్తున్నాను. ఈవేళ తోటకూర పప్పు చేస్తున్నాను, దానిలో ఈ ఆకు వేస్తాను అనమాట. నేను ఇంచుమించు ఆకుకూరలు ఉండనా లేకపోతే ఏ కర్రీలో అయినా, చారులో అయినా, దేనిలో అయినా ఈ ఆకు వేసి చేస్తూ ఉంటాను. అందుకని మీరు ఎవరైనా సరే ప్రాబ్లం ఉన్నా లేకపోయినా రెగ్యులర్గా ఇది వాడుతూ ఉంటే ఏమవుతుందంటే మనకి కిడ్నీ సమస్యలు రాకుండా ఉంటాయి.